వాలంటీర్లు నిర్వర్తిస్తున్నటువంటి విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధులు అంటే ముఖ్యంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అంశం సచివాలయ సిబ్బంది ద్వారా కూడా గతం కన్నా మెరుగుగా అంటే గతంలో 7-8 రోజులు పని ఇచ్చేవారు, కానీ 2 రోజులు అది పూర్తయ్యే విధంగా కొంత పకడ్బందీగా తీసుకుని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేని ఇన్వాల్వ్ చేయడం, మంత్రులు ఇన్వాల్వ్ చేసి ఆ పెన్షన్ అందే విధంగా చేయడం ద్వారా వాలంటీర్లను ప్రజలు మర్చిపోయారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఎక్కడ వారిని తొలగిస్తామని ఎక్కడ చెప్పలేదు. కాకపోతే వారిని ఎట్లా వినియోగించుకోవాలనే దానిపై కొంత కసరత్తు అయితే చేస్తుంది. ఇప్పుడు 1,50,000 మంది దగ్గర వాలంటీర్లు ఉన్నారు. అంటే 1,00,000 మంది రిజైన్ చేశారు కాబట్టి ఈ 1,00,000 మంది విద్యావంతులు ఉన్నారు, కొంతమంది అసలు విద్య లేని వాళ్ళు ఉన్నారు, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ ఉన్నారు, కొంతమంది ఇతర రాజకీయ నాయకులు అనునీయులు ఉన్నారు. వీరందరినీ ఎట్లా చేయాలనే దాని మీద కొంత కసరత్తు అయితే జరుగుతుంది. అయితే వాలంటీర్లు ప్రభుత్వం వచ్చి 3 నెలలైన ఇప్పటి వరకు మాకు ఎక్కడా కూడా ఎటువంటి సమాధానం చెప్పలేదు కనుక మేము ఆందోళన బాట పడతామన్న నేపథ్యంలో ఒకసారిగా మళ్ళీ అంశం తెర మీదకి వచ్చింది. అయితే ప్రభుత్వం అయితే ఇప్పటికే ఖచ్చితంగా మేము వీరి సేవలు ఉపయోగించుకుంటాం, ఎలా ఉపయోగించుకుంటాం మేము ఖచ్చితంగా చెప్పలేము. గతంలో పనులు జరగడం లేదని జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మేము వెళ్ళి మా సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పేసి ఆమెను కోరితే మీరు మాట్లాడకుండా వెళ్ళిపోండి అని చెప్పేసేటువంటి రీతిలో మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. అంటే సమస్యలను ఇంకెవరికి చెప్పుకోవాలి, జిల్లాలో ఉన్నత స్థాయి అధికారే ఆ విధంగా మాట్లాడితే ఎవరికి చెప్పుకోవాలనేటువంటి రీతిలో కూడా చాలా అసహనానికి గురవుతున్నాము.